జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒకప్పుడు అమెరికా అంటే ఆపర్చునిటీస్కి నిలయం అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్సర్టైనిటీ అయిపోయింది. అక్కడ చాలా మంది ఒక డ్రీమ్ ఉండేది, ప్రతి ఒక్క కుటుంబంలోంచి ఒక్కలేనే అమెరికా వెళ్ళేవాళ్ళు, అది చదువుకోవడానిక ఉద్యోగం చేయడానిక అనేది పక్కన పెడితే. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తున్నారు. అమ్మో అమెరికా వద్దు అనేసి రావడం జరుగుతుంది. అంటే కొన్ని సర్వేలు చేయడంతో సర్వేలు తెలిసింది ఏంటంటే ఇంతమంది ఇంత పర్సెంటేజ్ వరకు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు అని అంటున్నారు. కారణాలు ఏంటంటారు? అమెరికాకి ప్రపంచంలో ఒక పేరు ఏమిటంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే అవకాశాలు విపరీతంగా ఉంటాయి. ఒకసారి అమెరికాలోకి ఎంటర్ అయితే ఏదో రకంగా ఏదో ఒక ఉద్యోగం చేసుకునో, ఒక ఉపాధి కల్పించుకునో బతకొచ్చు అనేది ఒక నమ్మకం ఉండేది. చదువుకోవడానికి వెళ్ళినవాడు కూడా చదువు పూర్తయిపోయి అక్కడే ఎందుకు చదువుకోవడానికి వెళ్ళాడు అంటే ప్రపంచ దేశాల కన్నా అమెరికా లోపల మంచి విద్య దొరుకుతుందని ఒక నమ్మకం అయితే, రెండోది అక్కడ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఏదో ఒక అవకాశం దొరుకుతుంది కూడా, ఉద్యోగం కూడా అక్కడే చేసి జీవితం కూడా స్థిర నివాసం అక్కడ ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో కాస్ట్లీ చదువైనప్పటికీ చాలామంది అన్ఎఫర్డబిలిటీ ఉన్నప్పటికీ అఫర్డబిలిటీ చేసుకునేదో రకంగా బయటకు వచ్చి అమెరికాకు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు అన్సర్టనిటీ అనేటువంటి పదం వచ్చేసింది. అమెరికా అన్సర్టనిటీ. అమెరికాలోకి వెళ్ళిన వాడికి సర్టనిటీ లేదు. ఏ క్షణంలో బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియదు, ఏ క్షణంలో మెడబట్టి బయటకు పంపిస్తారో తెలియదు. ఇలాంటి ఒక అన్సర్టనిటీగా పరిస్థితిలో ఉన్నారు ఇవాళ. ఒక సర్వే ఈ మధ్య రీసెంట్గా చేసిన ఒక సర్వే ఏం చెప్తుందంటే 40% ఆఫ్ ది అమెరికన్స్, ముఖ్యంగా ఇండియన్స్, దే వాంట్ టు కమ్ బ్యాక్. ఇక అక్కడ ఉండదలుచుకోలేదు వాడు. కారణాలు ఏమిటంటే వాడు చెప్పేటువంటి కారణాలు రకరకాల కారణాలు చెప్పి. నెంబర్ 1 ఏమిటంటే భారతీయుల్ని సెకండ్ గ్రేడ్ పరిధిలో చూసే పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. మాకు అవకాశాలు వచ్చే దగ్గర మా అవకాశాలు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్లైన్లో మా మీద విపరీతమైనటువంటి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు తక్కువ చేస్తూ. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండేది, వచ్చే ఆదాయం ఎక్కువ ఉండేది, మిగిలే అమౌంట్ ఎక్కువ ఉండేది. కాబట్టి మిగిలిన అమౌంట్ తోటి అక్కడ స్థలాలు కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇలాగ ఏదో ఒక రకంగా వాళ్ళకి స్థిరాస్తులు సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకొని, లేదా ఇండియాకు పంపించేసుకొని ఇక్కడ కొన్ని పొలాలు స్థలాలు కొనుక్కుంటూ ఎప్పటికైనా ఇండియాకు తిరిగి వచ్చినట్టయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంది. ఒకవేళ తిరిగి రాకపోయినా ఇక్కడ ప్రాపర్టీస్ పెరుగుతాయి, కాబట్టి ప్రాపర్టీస్ మనం మళ్ళీ తెప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగా ఒక పద్ధతి ఏర్పాటు చేసుకొని బతుకుతున్నారు అక్కడ. ఇప్పుడు దానికి భిన్నంగా జరుగుతుంది అక్కడ పరిస్థితి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఒక గ్యాస్ అండ్ కిరోస్ మనకు పెట్రోలు 1/3 రేటు పెరిగిపోయింది. ఇంతకుముందు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 133 రూపాయలు ఏంటి లెక్క. ఇంతకుముందు $5 లోపల వాళ్ళు మొత్తం కారులు నింపుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ అది ఇంకా దాదాపు $1.5 పెరిగిపోయే పరిస్థితి. ఇలా ప్రతి వస్తువు రేటు పెరిగింది. కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. మూడోది ఏమైందంటే అవకాశాలు తగ్గిపోయినాయి పూర్తిగా. అసలు ఎక్కడికైనా వెళితే ఇండియన్స్ని ఇంకొక రకంగా చూడటం ప్రారంభించారు. నిన్నటిదాకా తమలో ఒకరిగా కలుపుకున్నటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు ఇండియన్స్ని కొంచెం వేరు చేసి చూడడం అనేది ప్రారంభించారు. వలసవాదులు అందరినీ దాదాపు చూస్తున్నారు, అలాగే ఇండియన్స్ కూడా చూస్తున్నారు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 40% పీపుల్, అదిగాక ఇంకోటి ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే భారతదేశం లోపల అవకాశాలు పెరిగిపోతున్నాయి, స్టార్టప్స్ వస్తున్నాయి. ఇక్కడ చేసే పని అక్కడ చేస్తే ఇంతకన్నా జీతం ఎక్కువ వస్తుంది, ఇంతకన్నా గౌరవం ఎక్కువ ఉంటుంది, అక్కడ సుఖవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో ప్రెసిడెంట్ అయినా సరే వాడు సూట్ కేసు వాడు మోసుకోవాల్సిందే, వాడు ఇంట్లో పనులు వాడు చేసుకోవాల్సిందే. కానీ ఇండియాలో అలా కాదు. ఇక్కడ డబ్బు ఉంటే పని మనుషులు దొరుకుతారు, ప్రతి ఒక్క పని చేసి పెట్టేవాడు మనకు దొరుకుతాడు, కష్టం తక్కువ చేసి ఎక్కువ సుఖపడడానికి అవకాశాలు ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అనేది ఆలోచన. అది ఇందాక మీరు 40% రిటర్న్ వస్తున్నారన్నారు కదా సార్. మరి ఆ 40% మెంబర్స్ రిటర్న్ వచ్చేస్తే, ఇండియాకి వచ్చేస్తే, మరి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఇక్కడ మరి ఆర్థిక వ్యవస్థ ఏమైనా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయా? అక్కడ 40% అంటే ఏమిటి? మొత్తం అమెరికాలో ఉండే 40% గారు మన వాళ్ళు. అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నది మొత్తం మన ఇండియన్స్ మొత్తమే, తెలుగు వాళ్ళు కూడా కాదు, ఇండియన్స్ మొత్తం 54 lakhs ఉన్నారు. 54 లక్షల్లో సపోజ్ 22 లక్షలు వెనక్కి తిరిగి వచ్చారు అనుకుందాం. 144 కోట్లకు అవకాశం కల్పిస్తున్నటువంటి భారతదేశంలో 22 లక్షలు అనేది పీనట్ కింద లెక్క, చాలా చిన్న మొత్తం. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఈ సర్వేలో ఎంతమంది పాల్గొన్నారు అని లెక్క చూస్తే 1000 మందిని మాత్రమే సర్వే చేస్తే ఆ 1000 మందిలో 40% పీపుల్ మేము ఇండియాకు తిరిగి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం, తొందరలోనే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనే విషయం చెప్పారు. 54 లక్షల్లో 1000 అనేది చాలా చిన్న మొత్తం. కాబట్టి సర్వే పెరగాలి. ఒక 50,000 మందినైనా కనీసం సర్వే చేస్తే ఈ 50,000 మందిలో కూడా ఇదే అభిప్రాయం వినిపించినట్టయితే
మనం పూర్తిగా దీన్ని నమ్మడానికి అవకాశం ఉంది. కానీ ఏమైతే పూర్తిగా కొట్టేయాల్సిన విషయం కూడా కాదు. అంటే ఈ పరిస్థితి ఇట్లా ఉంది అని ముఖ్యంగా స్టూడెంట్స్లో 40% ఆల్రెడీ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ముఖ్యంగా అమెరికాకు వెళ్ళే స్టూడెంట్స్లో 40% లాస్ట్ ఇయర్దే మనకు తగ్గిపోయిన పరిస్థితి ఎందుకు కనపడిందంటే సోషల్ మీడియా వెట్టింగే దానికి ప్రధానమైన కారణం అని. రెండోది, అమెరికాకు వెళ్ళి మీరు ఏ ఉద్యోగం చేయడానికి వీల్లేదు ఎక్సెప్ట్ యూనివర్సిటీ అవకాశం ఇచ్చిందని తప్ప మీరు బయటికి వెళ్ళి మీ స్వతంత్రంగా ఏదైనా పని చేసుకొని బతికి మీరు డబ్బు సంపాదించుకునే అవకాశం మీకు లేదు. కాబట్టి ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళలో 95% పీపుల్ దాదాపుగా ఏదో ఆ టికెట్కు సంబంధించిన డబ్బులు, అక్కడ ఒక 2 నెలలు 3 నెలలు బతకడానికి కావాల్సిన డబ్బులు మాత్రమే ఇక్కడ అతి కష్టం మీద సంపాదించుకొని సప్పో చేసుకొని అమెరికాకు వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలను చేసుకుని చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకొని ఆ రకంగా సెటిల్ కావాలని వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది. అలా వెళ్తున్న వాళ్ళకి సడన్గా నీకు సోషల్ మీడియా వెయిటింగ్ పెట్టేసేసి నువ్వు దాంట్లో ఏం చేస్తున్నావో బయటపడుతుంది, నీ సంగతి అంతా చూస్తావు, నీ బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ మేము చూస్తాం, చెక్ చేస్తాం, బ్యాంక్ స్టేట్మెంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో బయటపడుతుంది అని ఇవన్నీ ఇన్ని బెదిరింపులు వచ్చేసరికల్లా భయపడిపోయి రెండోది రేపు పొద్దున అసలు అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా H-1B వీసా కూడా $1,00,000 చేశారు, ఫీజే. ఇవన్నీ చూసిన తర్వాత మనం అమెరికాకు వెళ్ళడం చాలా కష్టం. ఒకవేళ అమెరికాకు వెళ్ళినా ఏదైనా కష్టపడి మనకు సీట్ వచ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వేరే ఉద్యోగాలు ఏం చేసుకోవడానికి వీల్లేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకోలే, మనం బతకాలి ఇక్కడ. అది మన వాళ్ళకు పంపించగలిగే శక్తులు లేరు, కెపాసిటీ లేదు మన వాళ్ళకి. కాబట్టి మనం పోకపోవడం మంచిదనే ఉద్దేశంతో 40% దాదాపు డ్రాప్ అయ్యారు. ఈ సంవత్సరం ఇంకెక్కువ డ్రాప్ అయ్యే లక్షణాలు కనపడుతుంది. థ్యాంక్ యూ.